అలాగే 26 జిల్లాలు పరిపాలన సమున్నతి ఉండాలి. ఎప్పుడో వందల సంవత్సరాల కింద జిల్లాలు ఏర్పడ్డాయి. చాలా రోజుల నుంచి ఈ జిల్లాలు ఏర్పాటు చేసి 26 జిల్లాలు ఏర్పాటు చేస్తే నువ్వు ఆవిడ ఎన్నెన్నో మాటలు మాట్లాడి జగన్ను అనేక రంగాల కించపరుస్తూ మనం ఏదో చేశానని చెప్పి ఒక జిల్లా కేంద్రాన్ని నువ్వు ఎత్తేసావే, అక్కడుండవు ఆ సెంటిమెంట్స్. నువ్వు ఇంతకుముందు అంటున్నావే 5,000 ఎకరాలు 25,000 ఎకరాలు భూములు ఇచ్చారు రైతులని. ఇదే ఈరోజు రాష్ట్రానికి ఎగ్జాంపుల్ కాకపోయినా ఎవరు సెంటిమెంట్స్ వాళ్ళకున్నాయని తెలియజేయడానికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక రాయచోటి లాంటి చిన్న నగరమే తీసుకుందాం. అక్కడ కొన్ని వేల మంది భూములు పాపం వాళ్ళు పొట్టకూటికి సరిపోకపోయినా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటానా, బిడ్డలకు బాగుండాలా, తమ భూములకు వాల్యూ రావాలని చెప్పి తల తాకట్టు పెట్టి భూములు కొన్నారా. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళ సెంటిమెంట్ లేదా? ఒక జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు రన్ అయిన తర్వాత ఏ రకంగా ఎత్తేసినావు అన్నటువంటిది నీకు దానికి చట్టబద్ధత అన్నటువంటిది ఏమైనా చట్టంలో తీసుకొచ్చింటే బాగుండు అన్నటువంటిది మాకు తెలియజేస్తున్నావు. నువ్వు ప్రజల యొక్క మనోభావాలు కనుక్కోకుండా, అక్కడ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆవేదన గుర్తించకుండా ఈరోజు మా కర్మ ఏంటంటే అటువంటి వాళ్ళతో కూడా ఫోర్స్ఫుల్ గా అక్కడ కూడా ఏదో అమరావతిలో ఏదో జరిగిపోతే ఇక్కడ ఏదో మన జీవితాలు మారిపోతాయని క్యాండిల్ పట్టుకొని బయలుదేరమన్నా వాళ్ళని కూడా పాపం వాళ్ళు అమాయకులు క్యాండిల్ పట్టుకొని రోడ్లపై నిలబడుతున్నారు నీకు మద్దతు అని చెప్పి. మనం ఎంత నష్టపోయినామటువంటిది వాళ్ళకి తెలియడంలే. నువ్వు కేవలం 7,000 ఎకరాలు అది 25,000 ఎకరాల గురించి అంతగా 5 సంవత్సరాలు అది చేసేది రైతుల గురించి అది అన్నావే. ఏమి ఇక్కడ మనుషులు రైతులు కాదా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి సెంటిమెంట్స్ ఉండవా? వీళ్ళు ఎదగద్దా ఆర్థికంగా? అసెట్ క్రియేషన్ ఉంటుంది ఎవరైనా కష్టపడతారు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు 2022 ఏప్రిల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేస్తే 75వ స్వతంత్ర వేడుకలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి 4 నెలల్లో వందల సంవత్సరాల నుండి జిల్లా కేంద్రాలకు ధీటుగా జరిపాం మేము కూడా కష్టపడి. ఒక 4 నెలల్లోనే నీకు స్టేట్ ఎగ్జాంపుల్ 5 కోట్ల ప్రజలకు సంబంధించింది, మాది 5 లక్షలకు సంబంధించింది. ఈ 5 లక్షలకు సంబంధించిన దాంట్లో కూడా ఎన్నో రంగాలలో ప్రతి ఆఫీస్ కూడా క్రియేట్ చేసుకోగలిగినాం. నీ మాదిరి చెప్పుకోలా. మేము కూడా పేపర్ చేతిలో పట్టుకొని పరిగెత్తి సెక్రటరీ స్థాయి నుంచి కర్క్ స్థాయి దగ్గర నుంచి సార్ అనుకుంటా పరిగెత్తుకుంటూ చేశాం. ఎవరికైనా ఉంటుంది ఆలోచనలు చేసే విధానంలో. నువ్వు ఏమీ చేయకపోయినా పబ్లిసిటీ చూసుకుంటావు. ఎందుకు ఈ విధానం చెప్తున్నానంటే మాకు కూడా 4 నెలల మాసంలోనే వనరులు లేకపోయినా 5 లక్షలకు సంబంధించి నీలాగా పూర్తి అధికారం లేకపోయినా ఎన్నో చేయగలిగినాము. అక్కడ సంబంధించి ఉన్నట్టుండి ఒక ఓవర్ నైట్ ఆ ప్రాంతాన్ని హెడ్ క్వార్టర్స్ లేకుండా మార్చేసావు కదా. వాళ్ళకుండా ఆ సెంటిమెంట్స్ మీకేనా సెంటిమెంట్స్ ఉండాల్సింది? నీకేనా సెంటిమెంట్ ఉండాల్సింది? రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం ముందే వెనకబడి ఉంది, మళ్ళీ విభజన ఆలోచనలు రాకూడదు అని చెప్పి మేము తప్పన పడుతుంటే అత్యుత్తమైనటువంటి పార్లమెంటులో ఆ పార్లమెంట్లో కూడా రాజ్యసభలో పెద్దలుండే సభలో అమరావతిని మాట్లాడిస్తావా? ఏ మెసేజ్ పోతుంది ప్రజలకు? మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు రాజేస్తున్నావు కులాల కుంపట్లు, మళ్ళీ ఇతరులపైన నిందేస్తున్నావు. ఎవరికి ఉండవట కులాలపైన ద్వేషాలు. రాజకీయాలలో ఉన్న వాడికి అందరూ సమానం అనుకుంటారు. అందరితో సమానరీతంగా ఉన్నప్పుడు వాడే మనిషి. ఆ ఆలోచన లేనివాడు రాజకీయాల్లో కూడా ఉండకూడదు. కులపైన ప్రేమలు, మతం పైన ప్రేమలు, వ్యక్తిగత అజెండాలు ఉన్నవాడు ప్రజాసేవకు పనికిరాడు. నీకు ఆలోచనలు ఉండే. ఈరోజు దాన్ని ఒక్క మాటన్నా ఖండించావా? ఎక్కడన్నా మాట్లాడించావా ఎవరితో అన్నా? లేదు కదా. మరి అన్నీ నీకొక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం. ఎంతసేపు ఇతరుల క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి భాగంగా నీకున్నటువంటి యంత్రాంగం, నీకున్నటువంటి కార్యకర్తలతో ఇట్లా రాంగ్స్ క్రియేట్ చేయడంలోనే నువ్వు దిట్టగా తయారయ్యావు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము దేనికి కూడా ఒక మంచి జరిగేటువంటి విషయాల్లో ఎప్పుడు వ్యతిరేకం కాదు. నీకే అటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులను 81 ప్రాజెక్టులను ఒకటేసారి టేకప్ చేస్తే ఆ రోజు నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి ఏ ప్రాజెక్టు ముందుకు పోకూడదని చెప్పి సుప్రీంకోర్టులో అనేక కేసులు వేయించి ప్రాజెక్టులు ముందుకు పడకుండా చేశావు నువ్వు. ఆ రోజు మొన్న 5 సంవత్సరాలలో కూడా మిగిలిన టౌన్లలో కూడా బాగా డెవలప్ చేస్తాం, వైజాగ్ కూడా బాగా ఇన్ఫ్రా డెవలప్ చేస్తామంటే కోర్టుల్లో కేసులేసి ఆపించిన చరిత్ర నీది. నువ్వు అన్ని రకాల నారో మెంటాలిటీతో, నారో మైండ్తో ఆలోచన చేసి అన్ని దానిని అడ్డుకున్నావు. మిగతా ఎవరు అట్లా చేయలేదు, ఆలోచనలు ఉండవు అని ఒకటే తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కచోటే మనుషులు, నీవు మాట్లాడిన విధానం, మైండ్ సెట్లో మాట్లాడిన మనుషులు వాళ్ళే మనుషులు. నువ్వేదైతే ఆలోచన చేస్తావో అక్కడే ఉంది తెలివితేటలు ఆలోచన చేయగాదు. ప్రతి ప్రాంతంలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి, వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకుంటాయి. మరి మాకు తీసేసి మమ్మల్ని మోసం చేసి మేము బాధపడుతుంటే మా బాధ కాదంట. మళ్ళా దానికి ట్యాగ్ ఏంది తోడు చేసి దుర్మార్గులు, దుస్తులు, సైకులని మాట్లాడతావా? ఇప్పుడు నేను చెప్పిన మాటలను చూస్తే ఎవరు సైకోలండి, ఎవరు దుర్మార్గులండి, ఎవరు మోసగాళ్ళండి? ఇన్ని రకాల రాష్ట్రాన్ని, అన్ని రకాల
కులాల పరంగా ప్రాంతాల పరంగా చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతూ ఎదురుదాడి చేస్తావా? ఇప్పుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూసేటువంటి ఆలోచన నేర్చుకో. ఆ నారో మైండ్ వదిలిపెట్టు. నీ పేరే క్రియేట్ చేసుకోవాలా అని చెప్పి నీ పేరు ఇంకెవరి పేరు రాకూడదు, అంతా ఇది నువ్వే చేసినటువంటి ఆలోచనలతో పోవద్దు. అందరం చేస్తేనే ఏదైనా ముందుకు పోతాయి. లేనిపోని క్రియేట్ చేసి ఆ మట్టిలో పడుకోడి, ఆ మట్టిని ఎదజల్లి హెలికాప్టర్ నుంచి ఏంటంటియో సెంటిమెంట్ పిచ్చి పిచ్చి అన్ని చేసి ఇట్లాంటి వద్దు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలలో ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ విషయంలో అయినా 1% ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేస్తే దేన్ని వ్యతిరేకించదు. ముందుండి నీతికి తోడుగా నడిపిస్తాం. కానీ నువ్వు అడ్డుగోలుగా చేస్తే ఏది ప్రశ్నించకూడదు. నేను చేసే తప్పులు మీరు అడగకూడదు అంటే అది కుదరదు ప్రజాస్వామ్యమే. కాబట్టి నీ ఆలోచనలు మానుకొని మంచి ఆలోచనలతో అందరూ సమానంగా ఉండాలనే రీతిలో ఎంతసేపు ప్రత్యేది పార్టీలు ఏది ఉండకూడదు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి విధానాన్ని పెట్టుకోకుండా మంచి ఆలోచనలతో నువ్వు నడుచుకోవాలని చెప్పి నీకు ఆ మంచి బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలా అని చెప్పి ఏదైతే నువ్వు చెప్తావో రాజకీయం కోసం వాడుకుంటావో దేవుని మేము రాజకీయం కోసం వాడుకోం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. స్వయానా మీ శాసనసభ్యుడు నరసారావుపేటలో ఎస్పీ ఆఫీసులో లోనికి వెళ్ళి ఎస్పీని ఐజీని బయటికి తోసి డోర్ లాక్ చేసుకొని 10 గంటల డ్రామా నడిపితే చిన్న యాక్షన్ తీసుకోలేకపోయినావా? ఎక్కడికి తీసుకుపోతున్నావు? మహిళలను రోజుకొక చోట ఎంత ఘోరంగా జరుగుతున్నాయి. ప్రతి అంశంలో కూడా మీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఏ రకంగా కనిపించలేదా? ఐపీఎస్ ఆఫీసర్లను చాలా ఘోరంగా మాట్లాడుతూ గతంలో అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్ అయ్యారు, అంతకుముందు స్పీకర్గా లేనప్పుడే ఎస్పీలు నా కొడకలారా అని మాట్లాడేటప్పుడు ఏమనుకుంటారు మిగతా వాళ్ళు? ఈరోజు ఒక దళితుడిని డప్పుకు వాయించుకునేటువంటి ఒక 65 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఒక ముసలాయనను ఒక దళితుడిని చూడకుండా అందరి ముందర పోలీసుల ముందరే అతన్ని పైన దాడి చేసి చెంపకేసి కొడుతున్నావే, ఎవరిది సంకుచిత ఆలోచనలు? మా కర్మ మీలాంటి వాళ్ళు లీడర్లు ఉండడం. స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఎస్సీలలో ఎవరు పుట్టాలనుకుంటారన్న మాటలతో కూడా ఆయన మళ్ళా ప్రజలు ఏం భ్రమ పెట్టాడో తెలియదు. కానీ అటువంటి వాళ్ళు నాయకులు అయిపోయారు. ఈరోజు మళ్ళా ఆయన పార్టీ స్పీకరు ఈరోజు దళితుని చెంపమైన అందరి ముందర కొట్టి హేళన చేయడం ఎక్కడికి తీసుకోబోతున్నారు? ఒక శాసనసభ్యుడు ఐజీని ఎస్పీని బయటికి దోస్తే నో లా అండ్ ఆర్డర్. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మహిళలపైన దాడులు చేసిన భూములు ఆక్యుపై చేసుకున్నా మీకు కమ్మకు కనపడతాయి. వైసీపీ వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళపైన నిందలు వేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ రకంగా తీసుకుపోతున్నారు. లా అండ్ ఆర్డర్ లేదు. పోనీ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అప్పులు పాలు చేసిందన్నావు. 5 సంవత్సరాలు అన్ని కార్పొరేషన్ లోన్స్ అన్ని కలిపి 3,33,000 కోట్లు అయితే నువ్వు 2 సంవత్సరాలు కూడా గడవక ముందే 3.5 లక్షల కోట్లకు అయిపోయింది నీ అప్పులు చేసేటువంటి వ్యవహారం. దానిపైన ప్రశ్నిస్తే ఆన్సర్ లేదు. ఏదైనా ఒక టాపిక్ పైన మేము గట్టిగా అడిగితే డైవర్ట్ చేయడానికి అనేక రంగాల్లో తీసుకెళ్లిపోతాం. విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఆరోగ్యశ్రీ 1వ తేదీ నుంచి నిలిపేశారు. ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కు ఉంటుంది. ఆ హక్కును కూడా హరింపజేస్తున్నావు. దానిలో నీకు సెల్ఫ్ మోటివేట్. ఆరోగ్యశ్రీకి 100 కోట్లు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ 10 కోట్లు 5 కోట్లు ఇచ్చుకుంటూ అది కూడా వాళ్ళ ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టు మీ ఆఫీసుల ముందు నిలబెట్టి ఆరోగ్యశ్రీని పూర్తిగా ఆపేసేసి దాన్ని ప్రజల యొక్క మనోభావాన్ని తాకట్టు పెట్టేటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పుకుంటూ పోతే అనేకమైన నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కొన్ని మాత్రమే చెప్పలేనాం, ఎందుకంటే సమయం ఎక్కువసేపు మాట్లాడితే బాగుండు. ఇన్ని విషయాలలో అన్నీ కూడా వీటన్నిటిపైన సూటిగా సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక కేవలం వైఎస్ఆర్సీపీ పైన ఎదురుదాడి చేసిన విధానంలోనే ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఒక నాయకుడిగా ప్రజల యొక్క శ్రేయస్సు అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, వీకర్ సెక్షన్ బాగుండాలి, అందరూ బాగుండాలి, ఎక్కడ కూడా ప్రజాస్వామ్య ఫలితాలు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఫలితాలు అందరికీ అందాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే ఇలాగా క్యారెక్టర్ అసాసినేట్గా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. నీకన్నా 1000 రెట్లు నీది కంపారిజనే చేయలేము. ఆయన మెంటాలిటీకి నీ మెంటాలిటీకి నీదంతా ఆర్టిఫిషియల్. అతను నిజంగా ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ఒక మనసున్నటువంటి నాయకుడు అన్నటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోని చెప్పి తెలియజేస్తున్నాను.